గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ ఖరార్. తెలంగాణ భవన్లో భగత్ కు బీఫారం అందజేసిన సీఎం కేసీఆర్. అమరావతిలో టీడీపీ పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి గెలిపించాలని కోరిన డాక్టర్ గురుమూర్తి. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి సుహాసిని. సైదాబాద్ లో అనుమానాస్పదంగా బాలిక మృతి. బాధితురాలి కుటుంబీకులను పరామర్శించిన బీజేపీ నాయకులు. డీటెయిల్స్ చూస్తే సాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత నోముల నరసింహయ్య తనయుడు భగత్ పేరును పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ భవన్లో భగత్ కు స్వయంగా బీఫారం అందజేశారు. ఎన్నికల ఖర్చు కోసం 28 లక్షల చెక్కును అందజేశారు. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే నాగార్జున సాగర్ లోనూ కష్టపడాలన్నారు. ప్రచారంలో తనతో పాటు మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారని సీఎం తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో తాము ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామని పేర్కొన్నారు. ఇక సాగర్ నుంచి టికెట్ ఆశించిన పార్టీ నేత ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని, తెరాస చిన్నపరెడ్డి ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు సేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరా చిన్నపరెడ్డి, నోముల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్ లో నామినేషన్ వేశారు. ముందుగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకుని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీఆర్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గురుమూర్తి నివాళులర్పించారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ర్యాలీగా గురుమూర్తి కలెక్టరేట్ కు చేరుకుని 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో నామినేషన్ వేస్తున్నానని, ప్రజల నుంచి మంచి ఆశీస్సులు ఉండాలని గురుమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి గారి నామినేషన్ సందర్భంగా ఈరోజు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, మంత్రులకి, శాసనసభ్యులందరికీ ఈరోజు ఈ నామినేషన్ కేవలం ఎవరిని కూడా ఆర్భాటాలు లేకుండా ప్రజలు ఎక్కువ కూడా కేవలం ఇలా నామినేషన్ వేస్తున్నామని చెప్పాం. ఈరోజు ఇంతమంది ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఒక చిన్న నామినేషన్ వేస్తున్నామంటే ఇలా ఉంది అంటేనే ప్రజల్లో స్పందన. జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన 2 సంవత్సరాలు ఆయన మీద నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఈరోజు పుట్టిపడుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్నిక ఏదైతే ఈ భారతదేశం మొత్తం కూడా చూస్తున్న ఏదైతే ఉప ఎన్నిక దాదాపు 5 లక్షల మెజారిటీతో ఈరోజు తిరుపతి పార్లమెంటుని గెలుచుకొని ఈరోజు ఏదైతే 2 సంవత్సరాల పరిపాలనకి ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద కానుక తిరుపతి పార్లమెంటుని ఈరోజు ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రోజు మాట్లాడుతూ ఉంది ఇది రెఫరెండం కాదని. ముందే ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసింది. ఎలాగో ఇక్కడ 4 నుంచి 5 లక్షల మెజారిటీ రాబోతా ఉంది. స్పందన జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల మ్యాండేట్ గా ఈరోజు వస్తున్న పార్లమెంట్ లో ఈరోజు ఖచ్చితంగా లక్షల మెజారిటీ రాబోతుందని కాబట్టి ఈరోజు చేతులు ఎత్తేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ జగనన్న పరిపాలన మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద జరుగుతున్న ఎన్నిక సందర్భంగా ఏదైతే పంచాయతీలు, మున్సిపాలిటీల కన్నా మిన్నగా ఈ ఎన్నికకి ప్రజలందరూ కూడా ప్రజలే కాకుండా ఈ యావత్ భారతదేశం కూడా దీని గురించి ఆలోచింపజేయాలా అని చెప్పి ఈ ఎన్నిక మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తూ ఉన్నాం. తప్పకుండా అది సాధిస్తామని చెప్పి ఇది కేవలం మా
శక్తియుక్తులే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 20 నెలల్లో ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గ్రామాలలో చేశారో అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా. కానీ రేపు తిరుపతి ఉప ఎన్నికలో వచ్చే తీర్పు దేశం మొత్తం తిరుపతి కింద చూసే విధంగా తీర్పు ఇచ్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో, కులాలకు లేకుండా పార్టీలకు అతీతంగా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందుతున్న తీరు వల్లే మన మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రజలు అంత గొప్ప తీర్పిచ్చారు. అదేవిధంగా ఈ ఎలక్షన్లో కూడా ఏ విధంగా అయితే పథకాల వల్ల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారో, ఏ విధంగా అయితే ముందుకు పోయే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారో వాటన్ని చూసే విధంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారు అని చెప్పి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందమూరి సుహాసిని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ₹2 కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సీతా దయాకర్ రెడ్డి, డాక్టర్ రామనాథం, తాళ్లూరి జీవన్, తెలుగు యూత్ అధ్యక్షుడు నల్లమల రంజిత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాగా హేమంత్ రావు గారిని ముందుగా మాట్లాడుతుందిగా కూర్చున్నాం. కోవిడ్ నిబంధనల కారణంగా తలా 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కూర్చున్నాం. జిల్లా మండల నాయకులందరికీ ముందుగా మా మూటాపురం గ్రామ ప్రజలందరి తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం సినీ రంగంలో ఒక సంచలనం సృష్టించి తెలుగు యువత తమ్ముళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావటం ఇంకా ఆనందంగా ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అయింది. నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడు, కళామ తల్లి బిడ్డ. ఆయన గురించి మనం ఎంత స్మరించుకున్నా తక్కువే. తాతగారి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. నందమూరి తారక రామారావు గారికి ప్రజలు. అందరికీ నమస్కారం. ముఠాపురంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ రావటం జరిగింది. ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అండ్ వాళ్ళ అభిమానం చూస్తే నాకు మా తాతగారి మీద ఇవాళకి ఇంత అభిమానం చూపిస్తున్నారు ఈ ప్రజలు. ఆయన జెండ ఎక్కడ వెప్పలాడితే ఆయన ఆత్మ అక్కడ తప్పకుండా ఉంటుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈరోజు ముఠాపురం గ్రామంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దాంట్లో నన్ను కూడా పాల్గొనేటట్టు చేసినటువంటి జీవన్ గారికి, ఊరి వాళ్ళందరికీ కూడా పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నాకు కూడా ఈ అవకాశం కలిగింది ఈరోజు తారక రామారావు విగ్రహం ఆవిష్కరించడానికి. ఒక మహాత్ముడు ఆయన నాకైతే మహాత్ముడులా ఉంటుంది. ఎందుకంటే ఆడోళ్ళం ఎక్కువగా గౌరవించాల్సింది ఎన్టీ రామారావు గారు. మన ఆడోళ్ళకి ఎప్పుడైతే అన్ని విలువలు ఇచ్చి, అంటే సమాజంలో ఒక ఓటు స్లిప్ మీద పేరు కాకుండా, ఓటర్ లిస్టులో పేరు కాకుండా వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఓటు కాదు పలానా సూరయ్య భార్య సూరమ్మ అనేది కాకుండా సూరమ్మ అంటే ఆమె కూడా ఒక ఆడపిల్ల, ఆమె కూడా ఓటు హక్కు ఉంది, ఆమె కూడా ఆలోచించే హక్కు ఉంది అనేది నేర్పించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది మహిళలు పెద్ద ఎత్తున ఎదిగిండ్రు, పెద్ద పెద్ద పోస్టులు వేసిండ్రు. ఇప్పుడు మాత్రం చాలామంది వేరే పార్టీల
తెలంగాణలో గిరిజనులకు రక్షణ లేదా అని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ నాయక్ ప్రశ్నించారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఖాజాబాగ్ లో అనుమానాస్పదంగా స్థితిలో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 9 ఏళ్ల అమాయక బాలిక మృతిని పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇదే ఘటన అగ్రవర్ణాల కుటుంబంలో జరిగి ఉంటే నాయకులు పోలీసులు ఇలాగే నిర్లక్ష్యం చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. బాలిక మృతిపై నిజాలు నిగ్గు తేల్చకుంటే బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. బాధిత కుటుంబానికి కార్పొరేటర్ ఆర్థిక సహాయం అందజేశారు. పాప చనిపోయిందని ఉరేసుకుందని అంటున్నారు. ఆ పాప 9 years పాప, తనకి అట్లాంటి ఏజ్ కాదు, తనకు ఉరేసుకుంది అని చెప్పడానికి అసలు ఎలా చెప్తున్నారో. ఎందుకంటే తను ఆడుకునే చిన్న పిల్ల, తను ఆడుకునే వయసు, చాక్లెట్లు తనకు అట్లాంటి విషయాలు తెలుసు. ఉరేసుకోవడం అనే విషయం తెలియదు తనకు. అలాంటి అని చిన్న పాప 9 to 10 years ఉంటుంది అంటారు. అంటే మేము కార్పొరేటర్ గారు హుసేన్ నాయక్ గారు స్థలానికి వెళ్తే మీరు చూస్తే ఉరి ఎట్లా వేసుకుంటుంది. ఆ హైట్ మీరు చూస్తే కూడా గుడిసె హైట్ కూడా లేదు. ఇంకో ఆ చిన్న పాపకు ఉరి వేసుకునే ఆలోచన కూడా రాదు. వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు ఏం కొండామే అనుకుంటే వాళ్ళకు ఉరి అనేది ఏంది అసలు తెలియని కూడా తెలియదు. అట్లాంటి అమ్మాయి ఉరేసుకుంది అంటున్నారు. మరి ఉరేసుకున్నప్పుడు ఫస్ట్ ఎవరు చూసిర్రు ఇన్సిడెంట్? ఎవరు అమ్మాయిని కిందికి తీసిర్రు? వాళ్ళు ఫస్ట్ కిందికి ఎవరు తీసిండ్రు? తీసాక ఇంకా అమ్మాయికి సరిగ్గా బట్టలు కూడా లేవంట. అంటే పక్కకున్న వాళ్ళు వచ్చి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంటి పక్కన వాళ్ళతో కొన్ని ఘర్షణలు కూడా దసరాప్పుడు కొట్లాడుకుంటారు. ఎప్పుడు వాళ్ళ మీదకి పర్సనల్గా అటాక్ చేస్తుండ్రు. అమ్మాయిలో ఉన్నటువంటి ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా వాళ్ళు 2-3 సార్లు వాళ్ళతో గొడవడడం, వాళ్ళని కొట్టడం, ఆ బోడి అనే అమ్మాయిని కొట్టడం. రెండోది అమ్మాయి ఒంటి మీద బట్ట కూడా లేకుండా ఆ అమ్మాయి పడి ఉన్నదంటే ఎవరైతే దానికి మాకు అనుమానం ఉన్నటువంటి చెప్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిర్రు. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రీపోస్ట్ మాస్టర్ చేసి ఆ కుటుంబం మీద చర్య తీసుకొని ఐఎస్ఐ డివిజన్లో ఖాజాబాగ్ అనే ఒక చిన్నపాటి కాలనీ గిరిజన బిడ్డలు జీవిస్తున్నారు. కనీసం వాళ్ళకు అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానా మరి కనిపిస్తున్నాయి. అన్ని డబుల్ బెడ్రూమ్లు అయ్యి బతకలేని పరిస్థితిలో ఆటోలో కారులో ఏదో చిన్నపాటి కూలీలు చేసి బతుకుతున్న జీవనం పోషిస్తున్న మా గిరిజన బిడ్డలు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో ఇప్పటికి చూస్తున్నా హామీలు ఇచ్చి పోతున్నారు తప్ప చేసిందంటూ ఏమీ లేదు. కానీ ఇక్కడ చిన్న పాప శ్రీనిధి, సేవలాల్, జ్యోతి వాళ్ళ దంపతులకు ఉన్న పెద్ద అమ్మాయి గుంటూరు జిల్లా గురజాల మండలం దైదా గ్రామంలోని అమరలింగేశ్వర స్వామివారి దేవస్థాన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఆలయ చైర్మన్ గా కొండ్రు నాగేశ్వరరావుతో పాటు మరో 6 సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అమరలింగేశ్వరునికి ఎంపీ, ఎమ్మెల్యే విశిష్ట పూజలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, కొండ్రు నాగేశ్వరరావు గారికి, మెంబర్స్ మల్లయ్య గారికి, బ్రహ్మయ్య గారికి, సాయిల్ గారికి, కనకమ్మ బాయి గారికి, సాగర్ రాణి గారికి, నాగేంద్ర గారికి, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా 7 కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఇప్పటికే ఎమ్మెల్యే గారు చెప్పారు, అందరినీ సమన్వయపరుచుకొని ఇక్కడ భక్తులు రద్దీ కానీ దీని మీద ఈ గుడిపైన నమ్మకం కానీ చాలా ఎక్కువ మందికి ఉంది. కాబట్టి వారందరినీ కూడా భక్తుల్ని కానీ లేకపోతే ఇక్కడ నాయకుల్ని కానీ ఇక్కడ అధికారులను కానీ అందరినీ సమన్వయపరుచుకొని దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మీరు అందరూ కూడా ప్రయత్నించాలి. 2 సంవత్సరాల సమయం ఉంది. 2 సంవత్సరాల సమయంలో ఈ గుడికి సంబంధించి ఇప్పటికే 4 కోట్ల రూపాయల దాకా డెవలప్మెంట్ ఫండ్ ఇప్పటికే ఉంది. గుడి పబ్లిక్ కాంట్రిబ్యూషన్ వైపు నుంచి ఇప్పటికే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అంటే దాతలందరూ కూడా ఇచ్చి ఉన్నారు. అయితే దీనికి ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం ఎంత చేయగలము అనేది మీరు ఆలోచించి ప్రణాళికబద్ధంగా చేయండి. అంతేగాని మొత్తం మనము ఏదో
మిగతా టెంపుల్స్ లాగా పూర్తిగా అభివృద్ధి చేద్దాము అంటే కనుక ఇది ఫారెస్ట్ నుంచి కన్వర్షన్ కొద్దిగా ల్యాండ్ కన్వర్షన్ అవ్వకపోతే అది అవ్వని పరిస్థితి. ఆ ల్యాండ్ కన్వర్షన్ కూడా ఇప్పటికే మీ నాయకులు తిరుగుతూ ఉన్నారు. దానికి కొద్దిగా సమయం పడుతుంది. ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్షన్ అంటే ఇదివరకులాగా ఈజీగా అయ్యే పరిస్థితి కాదు. ఇది ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుంచి కంపల్సరీ ల్యాండ్ అంతా చూపిస్తేనే ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్షన్ అవుతుంది. దానికి ప్రాసెస్ చాలా కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉంది. దానికి నేను ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ ఉన్న మీ నాయకులందరూ కూడా కేవీ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాము. తప్పకుండా కూడా దాని అన్ని విధాలు కూడా అయ్యే విధంగా చూస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. బీడు భూములను సస్యామలం చేయడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని జాతీయ సహకార సంఘం చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాద వద్ద ఎగువ మానేరులోకి మల్లన్న సాగర్ కాలువ ద్వారా చేరుతున్న గోదావరి జలాలను ఆయన పరిశీలించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఏర్పాటు చేసిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ నేతలు రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని రైతు రాజ్యం రాబోతుందని, అందుకు సీఎం కేసీఆర్ ప్రధాన కారకులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం సతరాయ మంగళం రాజనమో మంగళమో నీకురియే మంగళం మంగళమో మనం అందరం కూడా సంతోషంగా ఉండవలసిన రోజు ఇది. ఈ చరిత్రలో, ఈ యొక్క రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో నేను నిజాం నామం కట్టిన మానేరుకు ఇవాళ అపర భగీరథుడు దేవుడు ఆ కేసీఆర్ ఇవాళ మానేరుకు నీళ్లు తరలిస్తున్న వేళ మనందరం పాల్గొనడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఆనందంతా వివరించాడు. మీకు రెండే విషయాలు చెప్తా. నీళ్లు రావడం అనేది కేసీఆర్ యొక్క గొప్పతనం. అలా ఇంకో మాట ఏం మాట్లాడినా ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనం, కేటీఆర్ యొక్క ఇక్కడికి వారి యొక్క దీక్ష, వారి యొక్క ఇక్కడికి రావడం అనేది అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతులు చేసుకున్నటువంటి పుణ్యం. మనకు దేవుని రూపంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు వారి సంకల్ప బలము ఎంత గొప్పదనేది ఈ నీళ్ళ ద్వారా కనబడతా ఉన్నది. ఇవాళ మనము ఏ గుడికైనా మొక్కుతే దేవుడు వరము ఏ రూపంలో ఇస్తాడో తెలియదు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన కళ్ళ ముంగటే మనకు వరాలు ఇస్తున్నటువంటి సంఘటన ఇవాళ మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. ఈ నీళ్ళ రూపంలో మన ముఖ్యమంత్రి గారు మనకు కళ్ళ కొట్టినట్టు కనబడతా ఉన్నాడు. ఎందుకంటే ఈ నీళ్ళు అనేది కట్టకు ఒక సభ ఏర్పాటు చేశాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పునాది రాయి వేసినంటే ఇక ఏడాదికో 6 నెలలకో మనకు వస్తుందని అనుకున్నాం. కానీ సమయం గడిచినా కొద్దీ 2014 దగ్గరికి పోయినా కొద్దీ నా ఆశ సన్నగిలింది. ఇక నేను నా జీవిత కాలంలో నర్మాల చెరువులకు నీళ్లు వస్తాయా రావా, ఇది ఎప్పటికీ ఎడారిగానే ఉంటుందా ఈ ప్రాంతం అని ఒక భయం, ఒక రకమైన దిగులు, ఒక రకమైన ఆందోళన ఆనాడు ఉండేది. మన అదృష్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. గౌరవ కేసీఆర్ గారు
వరంగల్ జిల్లా భీమారం మండలం ఎర్రగట్టుగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామివారి జాతర ఘనంగా ప్రారంభమైంది. దేవాలయ కార్యనిర్వహణ అధికారి పి సరకిషన్ రావు ఆధ్వర్యంలో శ్రీ అలివేలు మంగమ్మ లక్ష్మీదేవి అమ్మవార్లకు డప్పు చప్పుళ్లతో ఊరేగిస్తూ అమ్మవార్లను గట్టపైకి తీసుకొచ్చారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు పాల్గొని అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కిషన్ రావు, ధర్మకర్త మూలా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మహానగరంలో కొలువై ఉన్నటువంటి ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఒక పుణ్యక్షేత్రం. ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. మొత్తము మహానగరంలో ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది భక్తులే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విశేషంగా భక్తజనులు రావడం, స్వామివారిని దర్శించుకోవడం, వారి మొక్కులు తీర్చుకోవడం, కోరికలు కోరడం జరుగుతూ ఉన్నది. వాస్తవం చెప్పాలంటే 3000 సంవత్సరాల పురాతన ప్రాశస్తమైన చరిత్ర ఉన్నటువంటి దేవాలయం ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్న విషయం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క దేవాలయానికి మున్సిపల్ నిధుల నుంచి కూడా ఈ మధ్యకాలంలో కొన్ని నిధులు ఇచ్చారు. ఇంకా దీన్ని అభివృద్ధి చేసేది ఉంటే జనులు, భక్తజనులు విశేషంగా ప్రతిరోజు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కూడా ఒక రోడ్డు వేయాల్సిన అవసరం, దానికి లైటింగ్ చేయాల్సిన అవసరం, ఇక్కడ చిన్నగా గార్డెన్స్, ఫౌంటైన్స్, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. సాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ ఖరార్. తెలంగాణ భవన్లో భగత్ కు బీఫారం అందజేసిన సీఎం కేసీఆర్. అమరావతిలో టీడీపీ పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు. ఎన్టీఆర్ కు నివాళులర్పించిన చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి. గెలిపించాలని కోరిన డాక్టర్ గురుమూర్తి. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి సుహాసిని. సైదాబాద్ లో అనుమానాస్పదంగా బాలిక మృతి. బాధితురాలి కుటుంబీకులకు పరామర్శించిన బీజేపీ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.